రామో టాకీస్ ప్రముఖ గోదావరి ఛానల్ వెల్కమ్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి 10 మందికి అయితే షేర్ చేయండి. సో టుడే టాపిక్ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ ఎలా కనుక్కోవడం, దాని ద్వారా మనం రీఫండ్ ఎలాగ అప్లై చేయాలి ఏంటని చాలామంది అంటున్నారు. చాలామంది ఏంటంటే రీఫండ్ అప్లై చేస్తే అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అదేం పేకు అది అలాగే ఉండదు. మనం ఏంటంటే ఎక్స్ట్రా డబ్బులు మన దగ్గర ఫస్ట్‌లో వాళ్ళు ఏంటంటే సాఫ్ట్‌వేర్ ప్రకారంగా కొంచెం ఎక్స్ట్రా మనీ అయితే పే చేసినట్టు ఉందని చెప్పేసి రీఫండ్ అయితే అవ్వడం అయింది. అందరికి కూడా కాదు, కొంతమందికి మాత్రమే. అది కూడా వాళ్ళ అడ్మిషన్ నెంబర్, అప్లికేషన్ నెంబర్ కొడితే వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ అయ్యి మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అడిగి బ్యాంక్ బుక్, ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే మనకి అమౌంట్ రీఫండ్ ఎంత వస్తుంది ఏంటనేది చెప్పేసి ఉంటుంది. సో మీరైతే అలాంటి భ్రమలో అయితే ఏమి ఉండకండి. మీరైతే ఎవరైనా అప్లై చేసుకోండి. నో ప్రాబ్లమ్. సో అప్లికేషన్ అయితే ఎలాంటి ఏం క్యాన్సిల్ అవ్వవు. మనకి ఇంకా డబ్బులు రీఫండ్ అవుతాయి. సో అప్లికేషన్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే డౌన్లోడ్ స్టూడెంట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మన అడ్మిషన్ నెంబరు, తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ నెంబర్కి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవుతే మనకి ఏ ఇయర్లో ఎంతెంత ఫీజులు కట్టాం, ఏ సెమ్కి ఎంతెంత ఫీజులు కట్టామని చెప్పేసి వివరంగా ఉంది చూసారా, మీరు చూపిస్తున్నా. ఆ విధంగా ఉంటుంది. ఏ సెమ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నీ కూడా ఉంటుంది. ఏ సెమ్లో పాస్ అయ్యామా లేదా ఇంకా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఏంటని కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇందులో. సో మనం ఏంటంటే ఆ అడ్మిషన్ నెంబర్లో పేపర్ మీద రాసుకొని నెక్స్ట్ ఇంకో ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత రిఫండ్ అప్లికేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు అక్కడ మన అప్లికేషన్ నెంబరు అండ్ అడ్మిషన్ నెంబరు ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వచ్చి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే వాళ్ళదైతే అమౌంట్ ఎంత వస్తుంది, రిఫండ్ ఏంటని డీటెయిల్స్ ఉంటుంది. నో డేటా అంటే మీకు అయితే ఏ ప్రాబ్లం, ఏ డేటా మీకు సంబంధించి ఏ రిఫండ్ ఉండవు అని చెప్పేసి అని అర్థం వస్తుంది. సో కాబట్టి వాళ్ళైతే అప్లై చేయడానికి అవ్వదు. అప్లై చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం బ్యాంక్ బుక్, ఆధార్ కార్డులో నేమ్ ఎలాగుందో అండ్ మన అడ్మిషన్ దాంట్లో ఎలాగుందో నేమ్ అలా చూసుకొని మీరు బ్యాంక్ బుక్, ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయండి. ఈరోజు సాయంత్రం 10 గంటల దాకా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది ఏమో ఒకవేళ పోస్ట్ పోన్ అయితే చేయొచ్చు, కానీ ప్రజెంట్ అయితే ఈ రోజుతో అయితే లాస్ట్ డేట్. ఈ వీడియో మీరు అందరూ చూసి మీరు అందరూ రిఫండ్ చేసుకుంటారని చెప్పేసి వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని నేనైతే చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి మీరైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.